నమస్తే, నేను మీ తేజ. మంగ్లీ ఆలియాస్ సత్యవతి చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఈ మైక్రో ఫైనాన్స్ వివాదంలో చిక్కుకుని చాలా ఇబ్బంది పడుతున్నది అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అయితే రీసెంట్ గా మంగ్లీకి అసలు ఛాన్స్లు ఇవ్వకూడదు, పూర్తిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెను నిషేధించాలి, ఏదైతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఉందో అది నడిచేంత వరకు, ఆమె నిర్దోషిగా బయటకు వచ్చేంత వరకు ఆమెకు అవకాశాలు ఇవ్వకూడదు అంటూ కూడా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వారు, సేవలాల్ కమ్యూనిటీకి సంబంధించిన వారు చాలా మంది ఈ రోజు ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చి ఆమె గురించి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. రైట్, సో చూద్దాం. దీని గురించి మనతో పాటు క్లియర్ గా మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, అంతా మాట్లాడదాం. మేడం నమస్తే. సో మంగ్లీ అసలు ఈ వివాదంలో ఈ మైక్రో ఫైనాన్స్ ఈ స్కామ్ లో ఉన్నారో లేదో అనేది ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఆమెకున్న ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా తెలిసి తెలియక ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పడుతుంది కూడా ఆ ధోరణి కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు తాజాగా పూర్తిగా నిషేధించాలంటూ కూడా ఆమె పైన చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏం చెప్తారు మేడం ఈ ఎంటైర్ ఈ ఇష్యూకి సంబంధించి? ఏమండి, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే వచ్చేసి ఇది ఏదో కుట్ర మా మంగ్లీ మీద కావాలని చేస్తున్నారు, బంజారా బిడ్డ మీదకి ఇలా వస్తున్నారు, టార్గెట్ చేశారు అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకొకరు వచ్చేసేసి సాక్షాత్తు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే వచ్చి ఈమె నిర్దోషిగా తేలే వరకు ఆమెకు అవకాశాలు ఇవ్వద్దు అని మాట్లాడుతుంటే మీకు ఒక ద్వంద్వ ప్రమాణాలు కనిపించట్లే ఇక్కడ? ఇప్పుడు సినిమా వాళ్ళు ఎంతమంది కేసుల్లో లేరండి? వాళ్ళందరికీ అవకాశాలు ఆపేస్తున్నారా? లేదు. మరి ఎందుకు మంగ్లీ మీదే చెయ్యాలి? ఇప్పుడు మనము బాధితుల పక్షాన మాట్లాడుతూ మంగ్లీ ప్రమేయం గనక ఉంటే మంగ్లీనైనా మీరు విచారించాల్సిందే, బాధితులకి న్యాయం చేయాల్సిందే అని మాట్లాడటం న్యాయమైన మాట. అవును. కానీ ఆమె సినిమా అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు దీనిలో మీకు కుట్ర కనిపించట్లా? కుట్ర అంటే ఇప్పుడు వచ్చింది కూడా జనసేన వాళ్ళు. ఇప్పుడు ఈమె ఒకప్పుడు వైసీపీ లీడర్ కి ఈమె పనిచేసింది, ప్రచారం కూడా చేసింది, వాళ్ళ పాటలు పాడింది, వాళ్ళ తరఫున ప్రచారం కూడా చేసింది. ఆ కక్ష పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు అవకాశం దొరికిందని ఇప్పుడు వీళ్ళు మంగ్లీ మీదకి వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ వీళ్ళది అసలు నిజమైన మంచి ఉద్దేశం అని అనిపిస్తుందా మీకు? అంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు రాజకీయ కుట్రలకి తెరదీయద్దు, రాజకీయ కక్షలు తీసుకురావద్దు. ఇందులో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ బాధితులకి న్యాయం జరగాలి, బాధితుల తరఫున నిలబడాలి, బాధితుల కోసం ఏమైనా చెయ్యాలి. అంతేగాని ఇప్పుడు ఈ వేళల్లో ఎక్కువ మంది బంజారా బిడ్డలే ఉన్నారు, సగానికి సగం వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళకి న్యాయం చేయటం కోసం మీరు మాట్లాడతారా? మంగ్లీకి వచ్చే అవకాశాల గురించి మాట్లాడతారా? మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు అక్కడ ఆంధ్ర ప్రభుత్వంలోను అనంతపూర్ లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఉంది. అనంతపూర్ కర్నూలు పక్కన డోన్ దగ్గర ఉంది కదా, అక్కడ ఒక స్కామ్ తెరదీశారు వీళ్ళు, అక్కడ సూట్ కేస్ కంపెనీ పెట్టి. దాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు గట్టి చర్యలు తీసుకొని నిజంగా అసలు వాళ్ళ ఆ ఫ్యాక్టరీలో పెట్టారా లేదా ఏంటి అనేది చూసి ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది కేసు. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వంగా మీరు సహకరించండి. మీరు కూడా ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జనసేన వాళ్ళు. అంతేగాని సందు దొరికింది నింటే చాలని సందట్లో సడేమి అన్నట్లు వచ్చి ఇవ్వటం నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లా. ఇవాళ అందరూ ఎజెండా ఒకటే అవ్వాలి. ఇక్కడ హిమకాంత్ రెడ్డియా లేకపోతే ఇంకొక ఆమె మధున, వీళ్ళు కాదు, వీళ్ళ వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళు బయటికి రావాలి. ఇప్పుడు మంగ్లీ పేరు 10 సార్లు వినిపించేసరికి మధు వచ్చాడు బయటికి. మధుని సరిగా విచారిస్తే మధు వెనక ఎవరున్నారో కూడా తెలుస్తుంది. ఇదంతా మధు సొంత బుర్ర కాదు. అతను పెద్దగా చదువుకోవడం కూడా 10th క్లాస్ కూడా చదవలేదు అతను. సరే, మాయలు మోసాలు చేయడానికి టక్టమారాలు చేయడానికి చదువుకోవాలంటలే గాని. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనం ఎవరు మాట్లాడినా
బాధితుల పక్షాన మాట్లాడదాం. అంటే చాలా మంది ఇలా అంటున్నారు మేడం, వాళ్ళు బాధితులు కాదు, కోట్లు సంపాదించి కట్టుకొని పోగొట్టుకున్నారు, వాళ్ళు అసలు బాధితులు ఎలా అవుతారని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తారు. ఏమంటే 5 లక్షలు పెట్టినోడు కోట్లు పెట్టినోడు ఒకటే అంటారా మీరు? అంటే 5 కోట్లు డబ్బులు కాదా? 5 లక్షలైన డబ్బులే, 5 కోట్లైన డబ్బులే, రూపాయి అయిన డబ్బేనండి. రూపాయి కలిస్తేనే కదా 100 రూపాయలు అయ్యేది. నీకు ఎవడిచ్చాడు పక్కోడు రూపాయి అయినా తినే హక్కు? ఇప్పుడు మన ఇంటికి వచ్చే కూరగాయలోడు తూకం సరిగా వేయకపోతే నీకు మహా అయితే 10 రూపాయల ఆశ వస్తుంది, రూపాయల ఆశ వస్తుంది. వాడిని పట్టుకుని ఎన్ని మాట్లాడతారండి వీళ్ళు? ఊరుకుంటావా? ఆఖరికి రోడ్డు పక్కన బఠానీలు అమ్ముకునే వాడిని కూడా సతాయిస్తాం మనం, వాడు ఏదో మోసం చేస్తున్నాడు అంటే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు కోట్లు ఉన్నాయి వాళ్ళకి, పోతే ఏమైంది? మీరు ఇలాంటి మాట అంబానీల దగ్గర అదానీల దగ్గర మాట్లాడండి. మనమంతా చాలా సామాన్యులు వాళ్ళతో పోలిస్తే. మన రూపాయి చాలా విలువైంది. ఇప్పుడు మీరున్నారు, నెలకు 50,000 జీతం అనుకోండి, మీరు ఎంత కష్టపడితే 50,000 జీతం వస్తుంది? మీది హార్డ్ అండ్ ఎర్న్ మనీ. ఎండలో వెళ్తారు, వానలో వెళ్తారు, కెమెరాల ముందు కూర్చుంటారు, మాట్లాడతారు. మీ డబ్బుకు ఒక విలువ ఉండాలి. 10,000 ఉద్యోగం జీతమే వచ్చే అతను ఏముందిలే ఆయనకి 50,000 వస్తున్నాయి అంటే ఎట్ట కుదురుతుంది? అందుకని ఇవన్నీ కాదండి. దీని వెనక ఏదో కుట్ర ఉందని అనిపించింది. ఇదైతే నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. బాధితుల పక్షాన పోరాటం చేయండి ఎవరైనా సరే. ఇప్పుడు నేను బాధితుల కోసం మాట్లాడుతున్నా. ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి నాకు ఇక్కడ సుబ్బు ఇంపార్టెంట్ కాదు, మంగ్లీ ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు కాదు. బాధితులకి డబ్బులు ఎవరు ఇప్పిస్తారు, ఎలా ఇప్పిస్తారు, ఇదే మనం చేయవలసింది. మనము మీడియా ముఖంగా చేయగలం కాబట్టి మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం. రైట్ మేడం, ఇంకొక ప్రశ్న, అంటే మంగ్లీ గారు ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు ఆమె గురించి మీడియా ఛానల్స్ లో వార్తలు వస్తున్నప్పుడు ఆమె సజ్జనా గారిని కలిసింది డైరెక్ట్ గా వెళ్ళి. అవును, డీజీపీని కూడా కలిసింది. అయితే చాలా మంది అడుగుతున్నారు, సజ్జనార్ గారు ఇలాంటి విషయాల్లో చాలా అంటే ఫాస్ట్ గా వ్యవహరిస్తారు, మరి ఎందుకు బాధితుల్ని కలవడానికైనా ప్రయత్నించట్లేదు, బాధితులు కలవడానికి ప్రయత్నిస్తున్నా ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన మీరు అన్న క్లారిటీ ఇవ్వగలరా? అది సజ్జనార్ గారికే తెలియాలి, సజ్జనార్ గారికే తెలియాలి. లేదనుకుంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు వస్తే ఏమన్నా చెప్తాడేమో, మనకైతే చెప్పడు ఆయన. ఆయన ప్రపంచ యాత్రికుడితోనే మాట్లాడతాడు. ఇప్పుడు ఈవిడ వెళ్ళి ఫోటో దిగింది కూడా చాలా నవ్వొచ్చేటట్లుంది. అది మీకు అంత నవ్వు ఎలా వస్తుందండి మీ ఇద్దరికి? ఓ పక్కన బాధితులు అలో లక్షణాన్ని ఏడుస్తుంటే వాళ్ళు అసలు వీధుల్లో తిరుగుతున్నారు. ఎక్కడన్నా 5 రూపాయల భోజనాలు, ఎవరన్నా ఫ్రీగా భోజనాలు పెడితే భోజనాలు చేస్తా తిరుగుతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళ మాదిరి తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊర్లోకి వెళ్ళారు అనుకో, ఊళ్ళో వాళ్ళది అంటారు, వాళ్ళని బట్టి చాలా మంది పెట్టారు కదా. అదే కదా. మరి ఇదంతా ఇప్పుడు మార్కెటింగ్ చేయొద్దని ఎవరు అనలేము. కాకపోతే మార్కెటింగ్ చేసేప్పుడు కూడా కొంచెం చూసుకోవాల్సిందే, ఖచ్చితంగా మంచి కంపెనీయా కాదా, వీళ్ళు ఎక్కువ ఇస్తానంటున్నారంటే ఎక్కడో మోసం ఉందనేది ఇప్పుడు మామూలు జనాలకు తెలియకపోవచ్చు, కానీ మార్కెటింగ్ వాళ్ళకి ఆ మాత్రం అర్థం కావాలి. పిల్లి పేరాసుకెళ్ళి మూతి కాల్చుకున్నట్టు అయింది. ఇప్పుడు రామకృష్ణ పంజగుట్ట రామకృష్ణ సిఏ అయిపోయాడు, మంగ్లీ అయిపోయింది, మంగ్లీ చెల్లి అయిపోయింది, రమావత్ మధు అయిపోయాడు, అడ్వకేట్ సుబ్బు అయిపోయాడు. ఇక మిగిలింది మీరు చెప్పినట్టు అఫ్ కోర్స్ సజ్జనార్ గారు కూడా ఇందులోకి వచ్చి ఆయన కూడా మాట్లాడుతున్నారు. మీరు చెప్పినట్టు ఇంకా ప్రపంచ యాత్రికుడు ఒక్కడే ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉందేమో. ఆయనకైతేనే సజ్జనార్ గురించి ఆయనకే బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటుంటారు కదా. వీడియో కాన్ఫరెన్స్ లో నన్ను జూమ్ కాల్లో మాట్లాడుకుంటారు. మనకెందుకు చెప్తాడండి ఆయన? అసలు నాకు ఆ రోజే అనిపించింది, అసలు ఈయన చేసింది సమంజసమా? ఆమె పేరు ఇంత మారుమోగిపోతుంటే ఆమెతో కలిసి నవ్వుతో ఫోటోలు దిగాల్సిన అవసరం ఏంటి? సరే, ఏదేమైనప్పటికీ ఈ కేసులో సిబిఐ వచ్చింది కాబట్టి త్వరగా ఆ బాధితులకి రూపాయికి 10 రూపాయి అయినా ఇచ్చి వాళ్ళ కడుపు మంట చల్లారిస్తే బాగుందని కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.